అధ్యక్షులు కేశవరావు గారు, వేదిక మీద ఉన్న మిత్రులు, వేదిక కింద ఉన్నటువంటి చాలామంది, వేదిక కింద ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి మిత్రులకి నమస్కారం. వడవర్లు గారు చాలా వివరంగా చెప్పారు, కానీ పుస్తకం చదివిన తర్వాత నాకు బాలచందర్ ఆకలి యాత్ర సినిమా చూసినట్టు అనిపించింది. సారీ, ఆకలి రాజ్యం సినిమా చూసినట్టు అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి ఏమనిపించిందంటే ఇందులో సాగర సంగమం కూడా ఉంది అనిపించింది. సో ఈ మొత్తం ప్రతిఘటనే, ప్రతి చాప్టరు, ప్రతి అంశము ప్రతిఘటన ఉంటుంది. ఎక్కడ ఎవరికి లొంగకుండా కొనసాగిన జీవితం. సూదిని ఎట్లయితే బట్టలో మూట కట్టలేమో, రాజేశ్వరరావు గారిని ఒక పత్రికలో పెట్టడం కూడా సాధ్యం కాదు, బయటకు వస్తుంటుంది అది. అట్లా రాజేశ్వరరావు గారి జీవితం చాలా ఇంట్రెస్టింగ్, ఆసక్తికరంగా ఉంటుంది. ఇది మంచి సినిమా కూడా అవుతుందేమో, మంచి క్లైమాక్స్ కనుక జోడించి పెట్టగలిగితే మంచి సినిమా అవుతుంది అని అనిపించింది ఆయన జీవితం. తర్వాత రాజేశ్వరరావు గారు నాకు దూరబంధువు కూడా. దూరబంధువు అంటే గురిజాడ గారు దూరబంధువు ఏముంది, అది దూరబంధు అప్పుడప్పుడు దూరబంధువు ఇతడు భూమికి దారి పోవచ్చు చూడవచ్చాను. అట్లా వెళ్తూ నా దగ్గరకు వచ్చేవారు ఆయన. అట్లా దూరబంధువు. రాజేశ్వరరావు గారు ఒకసారి మాకు ఇంకా చాలా ఏదో కంప్యూటర్లు పెట్టుకొని పేజ్ మేకప్ చేసుకోవడం ఈ దశలో ఉన్నప్పుడు ఆయన ఒకసారి వచ్చి ఈ వేరే చాలా విషయాలు మాట్లాడారు. ఏది నా బుర్రలోకి వెళ్ళటం లేదు. ఐటీ గురించి చెప్తున్నాడు, రెడిఫ్ మెయిల్ గురించి చెప్తున్నాడు, ఇవన్నీ చెప్తున్నాడు. ఇవేం నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అప్పటికి మాకు అవి ఇంకా అవసరం పడలేదు. ఓన్లీ పేజెస్ పెట్టించుకోవటం, ప్లేట్కి పంపించడం, ఇది తప్ప మిగతా ఏమి తెలియదు కదా. సో అట్లా చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాడు టెక్నికల్గా ఈయన అని అనిపించింది. పుస్తకం చూసిన తర్వాత నేను ఊహించిన రాజేశ్వరరావు వేరు, పుస్తకంలో కనపడేటువంటి రాజేశ్వరరావు వేరు, చాలా భిన్నంగా కనిపిస్తుంది. వడైవర్లు గారు ఇందాక ఒక మాట చెప్పారు, అంటే ఉర్దూ గురించి. ఉర్దూలో పటాభి సీతారామయ్యను టపా అని పలికారు అని. పలకడానికి అవకాశం ఉంది, ఎందుకంటే అర్ధచంద్రాకారం రాసి 3 చుక్కలు పెడితే పా అవుతుంది. చంద్రాకారం రాసి పైన మన స్పేట్ని సగం చేసి పైన పెడితే అది టా అవుతుంది. ఈ చుక్కలు స్పేట్లో సగమే ఉర్దూ భాషని నిర్ణయిస్తాయి. ఇది ఖచ్చితంగా తెలుసుకుంటే 10 రోజుల్లో ఉర్దూ రాయటం నేర్చుకోవచ్చు, చదవటం కూడా నేర్చుకోవచ్చు. ది సింప్లెస్ట్ లాంగ్వేజ్. అయితే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదేవిధంగా టంగుటూరి ప్రకాశం పంతుల్ని కూడా అంత కన్ఫ్యూజ్గా అనక్కర్లేదు, క్లియర్గానే ఉంటుంది. రాసినప్పుడు మాత్రం జాగ్రత్తగా రాయకుండా ఈ చుక్క ఇంకో చోట పెడితే అసలు అర్థమే మారిపోతుంది. సో అటువంటిది జరిగి ఉండవచ్చు. ఏమైనా వారు రాజేశ్వరరావు గారు మంచి పుస్తకాలు తెచ్చారు. ఎవరి జీవిత చరిత్రలో అయినా ఆ రోజు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు చెప్తాయి. ఈ జీవిత చరిత్రలో జర్నలిజం అంటే ఏంటి, తెలుగు జర్నలిజం ఎట్లా ఉండింది, యజమానులు ఏమనుకుంటారు, ఎన్ని కష్టాలు ఉంటాయి జర్నలిస్టులకి, వాళ్ళకి భిన్నంగా ఉంటే, యజమానికి భిన్నంగా ఉంటే అనేటువంటి విషయాల్ని తెలియజేస్తుంది. యంగర్ జర్నలిస్టులు ఈ పుస్తకం నుంచి చాలా నేర్చుకోవచ్చని నేను అభిప్రాయపడుతున్నాను. ఈ సభలో మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు రాజేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వయోధిక పాత్రికేయ సంఘానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన మల్లీశ్వర్ గారిని మాట్లాడమని కోరుతున్నాను.
the very compelling, interesting kind of speeches ఆయన చాలా బాగుంటాయి. I'm quite sure you will enjoy it.